చందమామ రావే జాబిల్లి రావే పిల్లలకి గోరుముద్దలు తినిపిస్తూ అమ్మ పాడే పాట. చంద్రుడిని చూపిస్తూ అమ్మ చెప్పే మాటలు మనకిప్పటికీ గుర్తే. కానీ ఇప్పటి జనరేషన్ పిల్లలకి ఆటకు సెల్ ఫోన్, జోలపాటకు కూడా సెల్ ఫోన్ కావాల్సిందే. అసలు చాలా మంది పిల్లలకి ఇంటి బయటకెళ్ళి ఆడుకోవడమే తెలీదు. పోతే స్కూలు, ఇంటికొస్తే సెల్ ఫోన్, మాటలు ఆటలు అన్నీ కరువయ్యాయి. ఫలితం చిన్నతనంలోనే పెద్ద పెద్ద రోగాలు పిల్లల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. ఇదే ఇవాల్టి స్పెషల్ మొబైల్లో ఆటలు, ఒంట్లో రోగాలు. రోజంతా మొబైల్లోనే మునిగి తేలుతున్న పిల్లలు, మినీ ప్లే గ్రౌండ్స్ గా మారుతున్న మొబైల్ ఫోన్లు, ఆరు బయట ఆడేది లేదు, ఇంట్లో మాట్లాడేది లేదు. పిల్లలపై పెరుగుతున్న మొబైల్ దుష్ప్రభావం. చిన్నపిల్లల్లో పెరుగుతున్న స్థూలకాయం, డయాబెటీస్, తలనొప్పి. ఏ ఇంట్లో చూసినా పిల్లలు లావుగా ఎందుకు తయారవుతున్నారు? చిన్నపిల్లలు గంటకు మించి మొబైల్ వాడకూడదు అని గైడ్లైన్స్ విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఒకప్పుడు ఈవినింగ్ అయిందంటే చాలు, ఎక్కడ చూసినా పిల్లలు ఆటలతో, అల్లరితో, కేరింతలతో కాలనీలన్నీ సందడిగా ఉండేవి. స్కూల్స్ ఉండే రోజుల్లో ప్రతిరోజు సాయంత్రం ఆటలే. ఇక హాలిడేస్ వస్తే చాలు, చెప్పేదేముంది, రోజంతా ఆడి ఆడి బాగా అలసిపోయిన తరువాత ఇంటికొచ్చి హాయిగా నిద్రపోయేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. ఇప్పుడంతా మొబైల్ ప్రపంచం. ఎందుకు ఇలా జరుగుతోంది? చిన్నారుల బోసి నవ్వుల్లో దేవుడుంటాడంటారు. ఆ బోసి నవ్వుల్లో సంతోషాలు విరబూస్తాయి. చిట్టి చిట్టి పిల్లల నవ్వుల్లో ప్రపంచంలోని అందమంతా ఉంటుంది అంటారు కొందరు కవులు. నిజమే, ఏ కల్మషం లేని చిరునవ్వు చిన్నారుల సొంతం. వారు ఎక్కడుంటే అక్కడ ఓ ప్రపంచం ప్రత్యక్షమవుతుంది. వారి ఆటలు పాటలు అన్నీ ప్రత్యేకమే. పొద్దున్న లేవగానే సెల్ ఫోన్లో వీడియోలు చూసే చిన్నపిల్లలే ఎక్కువ. చివరికి వారు పడుకోవాలన్నా సెల్ ఫోన్లో జోలపాటలు వినాల్సిందే. సెల్ ఫోన్ వారి మానసిక ఆరోగ్యం మీద దెబ్బ కొడుతోంది. ఒకప్పుడు మామూలుగా ఉన్న సెల్ ఫోన్ స్మార్ట్గా మారి పిల్లల జీవితాల్లో చిచ్చు పెడుతోంది. చిన్నప్పుడు చిన్నపిల్లలకు నిద్ర రాకపోతే ఇంట్లోని నానమ్మనో అమ్మమ్మనో జోలపాట పాడి కథలు చెప్పి నిద్రపుచ్చేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. అమ్మమ్మలకు నాన్నమ్మలకు పిల్లలకు అసలు మంచి సంబంధాలే కనిపించడం లేదు. ఇప్పుడు చిన్నారుల అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు బొమ్మలతో ఆడుకునేవాళ్లు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, ఐప్యాడ్లతో ఆడుతున్నారు. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ల వాడకం పెరిగిపోయి ఒక పెన్సిల్ని కూడా చేతి వేళ్లతో పట్టుకోలేని పరిస్థితి. ఇప్పటి చిన్నారులు ఉన్నారంటే ఎంత డేంజర్లో ఉన్నారో తెలుస్తుంది. ఒకప్పుడు సమాచారం పంపుకోవడానికి మాత్రమే ఉపయోగించే సెల్ ఫోన్ ఇప్పుడు పిల్లల జీవితాల్లో స్మార్ట్గా డేంజర్ బెల్స్ మోగిస్తుందంటే నమ్మక తప్పని పరిస్థితి. ఒకప్పుడు ఎలాంటి మొబైల్ సమాచార వ్యవస్థ లేని పరిస్థితుల నుండి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వరకు వచ్చిన టెక్నాలజీలో వచ్చిన మార్పులు చూస్తే అవి పిల్లల జీవితాల్లో మాత్రం దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
ఒకప్పుడు దూరంగా ఉన్న వాళ్లకు ఒక విషయం చేరవేయాలంటే చాలా సమయం పట్టేది. ఒకప్పుడు మనుషులతో సమాచారం పంపడం దగ్గర నుండి మొదలై తర్వాత పక్షులతో కూడా పంపించేవారు. ఆ తర్వాత ఉత్తరాలు, టెలిగ్రామ్, తర్వాత ల్యాండ్ ఫోన్, ఇలా ఒక్కొక్కటి మనకు అందుబాటులోకి రావడం మొదలైంది. ఒకప్పుడు ఎస్టీడీ కాల్ కలవాలంటే గంటల తరబడి ఎదురు చూసేవారు. ఉత్తరాలు చేరాలంటే వారం పట్టేది. ఇప్పుడు టెక్నాలజీ తెచ్చిన మార్పుతో జస్ట్ సెకండ్లలో భూమి మీద కాదు, అంతరిక్షంలో ఉన్న వ్యక్తితో కూడా మాట్లాడగలుగుతున్నాం. స్మార్ట్ ఫోన్ గడిచిన 10-15 సంవత్సరాలలో మానవుడి జీవితంలో వచ్చిన అతిపెద్ద మార్పు. టెక్నాలజీ మనిషి జీవితంలోకి తెచ్చిన అద్భుతం స్మార్ట్ ఫోన్. కూరగాయల దగ్గర నుండి బట్టల వరకు ప్రతిదీ ఒక్కటంటే ఒక్క టచ్తోనే మనింటి ముందుకు వచ్చేస్తున్నాయి. కానీ అదే టెక్నాలజీ ఇప్పుడు పిల్లల జీవితాల్ని మారుస్తోంది, వారి ప్రాణాల మీదికి తెస్తోంది. ఇప్పుడు క్షణాల్లో సమాచారం చేరవేత. స్మార్ట్ ఫోన్తో తగ్గిన దూర భారం. ఒకప్పుడు సంపన్నుల చేతిలోనే ల్యాండ్ ఫోన్. నేడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్. విపరీతంగా పెరిగిన మొబైల్ వాడకం. ప్రపంచవ్యాప్తంగా 1990లో మొబైల్ వాడేవారు 1,24,00,000 మంది ఉండేవారు. కానీ 2011 నాటికి వారి సంఖ్య 600 కోట్లకు చేరుకుందంటే మొబైల్ మన జీవితంలో ఎంత మార్పు తెచ్చిందో తెలిసిపోతోంది. ఒకప్పుడు ఇంటికి ఒక్క ఫోన్ ఉంటే ఇప్పుడు ఇంటికి 5 ఫోన్లుంటున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఒక స్మార్ట్ ఫోన్. క్షణాల్లో సమాచారం చేరిపోతుంది. మొబైల్ ఫోన్లకు తీవ్రంగా అడిక్ట్ అయిపోయి పిల్లలు ప్రాణాల మీదకు వస్తున్న పరిణామాలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2 నుండి 5 ఏళ్ల వయసు పిల్లలు రోజుకి 1 గంట కంటే ఎక్కువ మొబైల్ వాడకూడదని, 2 ఏళ్ల కన్నా చిన్న పిల్లలు అసలు మొబైల్ వాడకూడదని కొత్త గైడ్లైన్స్ రిలీజ్ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువ అవడం వల్ల చిన్నపిల్లలు దీనికి పూర్తిగా అడిక్ట్ అయిపోతున్నారు. గంటల తరబడి వాటితోనే ఆడుతూ బయటకు వెళ్లి ఆడుకోవడం మర్చిపోవడం వల్ల అది పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇలాంటి పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆందోళన వ్యక్తం చేసింది. మొబైల్ ఫోన్లు, ట్యాబులు, వీడియో గేమ్స్, అప్లికేషన్స్ ఇవన్నీ చిన్నపిల్లలపై ఎఫెక్ట్ చూపుతున్నాయని, వీటి వాడకంతో పిల్లల్లో స్థూలకాయం, కంటి సమస్య, డయాబెటిస్ లాంటి రోగాలు వస్తున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తోంది. రెండు నుండి 5 ఏళ్ల వయసు పిల్లలు రోజుకు 1 గంట కంటే ఎక్కువ మొబైల్ వాడకూడదని, 2 ఏళ్ల కన్నా చిన్న పిల్లలు అసలు మొబైల్ వాడకూడదని గైడ్లైన్స్ రిలీజ్ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తాజాగా రిలీజ్ చేసిన సలహాల ప్రకారం 3 నుండి 4 ఏళ్ల వయసు పిల్లలు రోజు కనీసం 3 గంటల పాటు బయట ఆడుకోవాలి. రోజుకు 10 నుండి 13 గంటలు నిద్రపోవాలి. ఏడాదిలోపు చిన్న పిల్లలు ఎక్కువసేపు ఆడి అలసిపోయి నిద్రపోవాలి. తప్పనిసరిగా రోజుకు 11 గంటల నుండి 14 గంటలు నిద్రపోవాలి. కానీ ఇప్పుడు దానికి వ్యతిరేకంగా జరుగుతోంది. సెల్ ఫోన్ వారి జీవితాలను మలుపు తిప్పేస్తోంది. స్లీప్ అనేది వెరీ ఇంపార్టెంట్. మినిమం 9 hours చిల్డ్రన్లో, దట్స్ లైక్ మినిమం. ఇప్పుడు అలా కాకుండా వన్స్ గ్యాడ్జెట్స్కి అలవాటు అయిపోతే ఆ స్లీపింగ్ ప్యాటర్న్ వెళ్ళిపోతుంది. అండ్ బికాస్ ఆ స్ట్రాంగ్ లైట్స్తోని మెలటోనిన్ హార్మోన్ తగ్గిపోతుంది, వాళ్ళకు నిద్ర అంత సరిగా రాదు. అండ్ ఐస్ ఆల్సో స్ట్రెయిన్ అవుతాయి, హెడేక్స్ ఇవన్నీ ఉంటాయి, డ్రై ఐస్ ఉంటాయి. రాత్రి నిద్ర సరిగా లేకపోతే పక్క రోజు దే మే గెట్ లేట్ టు ద స్కూల్. అండ్ నెక్స్ట్ రోజు దే ఫీల్ వెరీ టయర్డ్, మోటివేటెడ్, పూర్ మోటివేషన్ టు గో టు స్కూల్. దాంతో లేట్ అయిపోయింది, గొడవ అవుతుంటుంది, ఓకే స్కూల్ బస్ మిస్ అయిపోయింది, ఈరోజు స్కూల్ పోలేదు. దిస్ బికమ్స్ ఎ ఎక్స్క్యూజ్. సో ఫస్ట్ నుంచే వెన్ దే సీ దట్ చైల్డ్ ఈజ్ స్లిప్పింగ్, 9 నుంచి 10కి స్లిప్ అవుతుంది అంటేనే ఆ టైమింగ్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ బ్యాక్. నో, దిస్ ఈజ్ నాట్ హెల్తీ, లెట్స్ గో బ్యాక్. సో దానికి ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా, మదర్ ఫాదర్ కూడా. ఆ డిసిప్లిన్ వాళ్ళుండి పిల్లల్ని పెట్టుకోగలిగితేనే యూ కెన్ అచీవ్ యాజ్ ఎ హోల్ యూనిట్. అంతకుముందు పిల్లలు స్కూల్ నుండి రాగానే అమ్మా నాన్నలతో ఫ్రెండ్స్తో ఆడుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. 24 గంటలు మొబైల్లో మునిగిపోయి అసలు మాట్లాడటం మర్చిపోతున్నారు. ఇది ఇలా ఉంటే హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో స్కూళ్లల్లో చిన్నప్పటి నుండే ట్యాబ్లను ప్రవేశపెడుతున్నారు. పిల్లలు స్టూడెంట్స్కి చేసే డైలీ అసైన్మెంట్ కూడా గ్యాడ్జెట్స్లోనే చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది ఇళ్లల్లో పెద్దవాళ్ల పిల్లలను దారికి తెచ్చుకోవడానికి గ్యాడ్జెట్లు ఇస్తున్నారు. 1-2 సంవత్సరాల పిల్లలకు తిండి తినిపించడానికి కూడా మొబైల్స్ చేతికిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని మెట్రో సిటీల్లో 60-70% మంది తల్లిదండ్రులు గ్యాడ్జెట్స్ మీద ఆధారపడుతున్నారని ఒక సర్వేలో తెలిసింది. ఇప్పుడు పిల్లలు తినటం లేదు, ఈజీ వే ఒక గ్యాడ్జెట్ ఇచ్చేస్తే తినేస్తారు, అయిపోతుంది. అంటే ఇట్స్ అ ఈజీ వే ఆఫ్ ఫినిషింగ్ ఆఫ్ ఇది. నౌ ఇప్పుడు వాళ్ళని కరెక్ట్ చేయాలి అని అంటే పేరెంట్స్ని కూడా కరెక్ట్ చేయాలి. వీ షుడ్ సీ ఇట్ యాజ్ ఎ హోల్ యూనిట్ అండ్ దెన్ వీ హ్యావ్ టు థింక్ వాట్ వీ షుడ్ డూ అనేసి. ఇప్పుడు పేరెంట్స్ నాట్ ఓన్లీ దట్, కొన్ని ఫ్యామిలీస్లో ఆర్గ్యుమెంట్స్ అంటే సే దే హ్యావ్ సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ ఆర్ సమ్ ఇష్యూస్, దానితో ఇట్ ఎఫెక్ట్స్ చైల్డ్స్ సైకాలజీ. దే కాంట్ డూ, దే ఫీల్ హెల్ప్లెస్ అండ్ దే రిసార్ట్ టు దిస్ కైండ్ ఆఫ్ వన్స్. అంటే పిల్లలు దే ఫీల్ లైక్ ఎమోషనల్, కానీ పేరెంట్స్ ఆర్ నాట్ అవైలబుల్ టు సపోర్ట్ దర్ ఎమోషన్స్, దెన్ దే టర్న్ టు దీస్ గ్యాడ్జెట్స్. సో వెన్ వీఆర్ ట్రీటింగ్ ఎ చైల్డ్ ఒకటే కౌన్సిలింగ్ కాదు, ఇట్ నీడ్స్ అ ఫ్యామిలీ థెరపీ దేర్. సో ఎవ్రీవన్ క్యాన్ బి లుక్డ్ ఇన్ టు అన్నమాట. ప్రపంచంలో మొబైల్ వాడే వాళ్ళు 8 ఏళ్ల వయసు అంతకన్నా చిన్నపిల్లలు 42% ఉన్నారంటే పిల్లలు ఎంతలా సెల్ ఫోన్కి అడిక్ట్ అయ్యారో తెలుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థల లెక్కల ప్రకారం 27% పెద్దలు, 80% టీనేజ్ పిల్లలు మొబైల్ బారిన పడి అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారని తెలిసింది. పిల్లలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల వారిలో కంటి సమస్యలు, తలనొప్పి ఎక్కువ అవుతున్నాయి. ఆరుబయట ఆడుకోవడం మర్చిపోయి మొబైల్స్తో ఎక్కువ టైంపాస్ చేయడంతో చిన్నపిల్లలు వయసులోనే ఊబకాయంతో బాధపడుతూ డయాబెటీస్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడున్న జనరేషన్లో 2 ఏళ్ల వయసు నుండే పిల్లలు సెల్ ఫోన్ వాడుతున్నారు. పొద్దున్న లేవగానే ట్యాబ్ తీసుకొని వీడియోలు, సినిమాలు, సీరియల్స్ చూడడమే పనిగా మారింది. బ్రష్ కూడా చేయకముందే మొబైల్ స్క్రీన్ లాక్ ఓపెన్ చేస్తున్నారు. రాత్రి పడుకోబోయే ముందు కూడా సెల్ ఫోన్లో జోలపాట వింటే గానీ నిద్రపోవడం లేదు. లక్షల కొద్ది వీడియోలు, కోట్ల కొద్ది పాటలు, ఇదే ఇప్పటి పిల్లల ప్రపంచం.
ఇది పిల్లల బ్రెయిన్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. యూట్యూబ్ ఇంటర్నెట్ ప్రపంచంలో ఒక సంచలనం. ప్రపంచంలో ఏ వీడియో కావాలన్నా యూట్యూబ్లో టైప్ చేస్తే చాలు, క్షణాల్లో మీ ముందుకు వచ్చేస్తుంది. ప్రతిరోజు 500 కోట్ల వీడియోలను ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది చూస్తారంటే దాని పవర్ ఏంటో అర్థమవుతుంది. ప్రస్తుతం యూట్యూబ్ చూసే వాళ్లలో ఎక్కువ మంది టీనేజ్ పిల్లలే. చిన్న పిల్లలు పొద్దున లేచిన దగ్గర నుండి యూట్యూబ్లో వీడియోలు చూస్తుండటంతో అది వారి మెదళ్లపై చాలా ప్రభావం చూపుతోంది. సెల్ ఫోన్ రిసీవ్ చేసుకునే సిగ్నల్స్ కారణంగా వచ్చే రేడియేషన్ వల్ల పిల్లల్లో మెదడుకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయని, వీటి ప్రభావంతో ఆకలి మందగించడం, ఎక్కువసేపు మెళకువగా ఉండటం, చదివింది గుర్తుపెట్టుకోలేకపోవడం లాంటి లక్షణాలు చిన్నారుల్లో కనిపిస్తున్నట్టు ఒక సర్వేలో తేలింది. దీంతో అమెరికా లాంటి కొన్ని దేశాల్లో ఆల్రెడీ మ్యూజిక్ సిస్టమ్స్, సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేధించాయి. మన ఎడ్యుకేషన్ సిస్టంలో చూస్తే నువ్వు ఇది మార్క్స్ తెచ్చుకోలేదు, అందుకు నిన్ను ఇక్కడ డిగ్రేడ్ చేస్తున్నాము, నిన్ను ఇంకా వేరే సెక్షన్కి వేస్తున్నాము, ఇలాంటివంటే దే ఆర్ డిమోటివేటెడ్. వెరాస్ దిస్ ఈస్ మోటివేటింగ్ దెమ్. దట్స్ వై దే లైక్ దట్ అండ్ దే సిట్ ఆన్ టు ఇట్ ఫర్ అవర్స్ టుగెదర్. ఇప్పుడు అవర్స్ టుగెదర్ కూర్చున్నందుకు దే హ్యావ్ సమ్ effects like physical effects, psychological effects. They don't go to sleep early, the next day they wake up very late, they feel groggy, motivation ఉండదు, కూర్చొని చదువుకునేకి ఫోకస్ ఉండదు, దే స్కిప్ లెసన్స్, అంటే క్లాసెస్కి వెళ్ళరు లేట్ అయిపోయినామనేసి, అండ్ దే బికమ్ ఇరిటబుల్. పేరెంట్స్ ఏదన్నా అంటే కన్నా ఆర్గ్యుమెంట్స్ వచ్చేస్తాయి, దీంతో ఫ్యామిలీ ఇంటరాక్షన్స్ కూడా ఇబ్బంది అయిపోతుంటుంది, అండ్ దే డోంట్ స్కోర్ వెల్. దట్ అగైన్ లీడ్స్ టు నెగటివ్ ఆన్ ద సైకాలజీ. See, and physical effects ante because there's no activity, they are just sat there, cholesterol build up అయిపోయేసి, and just boredom తోని eating habits ఎక్కువైపోయి ఇవన్నీ ఉంటున్నాయి అన్నమాట. సో రీసెర్చ్ వాళ్ళు they have seen into these kind of children what is the cause అనేసి. So what they found is impulse control. కిడ్స్ హూ హ్యావ్ డిఫికల్టీ ఇన్ ఇంపల్స్ కంట్రోల్, వాళ్ళకి ఇలాంటివి తొందరగా అడిక్ట్ అయిపోతారు. కొన్నేళ్ల కింద ఒక ఏడాది పాప ఆడుకోవడం మర్చిపోయి ఒక ఈ మ్యాగజైన్ ను వేగంగా స్వైపింగ్ చేస్తున్న వీడియో వైరల్ అయింది. దాన్ని చూస్తే పిల్లలు ఎలా ఈ డిజిటల్ ప్రపంచానికి అలవాటు పడుతున్నారో తెలుస్తోంది. అదే పాపకి మామూలు పేపర్ మ్యాగజైన్ ఇస్తే కనీసం పట్టుకోవడం కూడా రావడం లేదు. ఒక పరిశోధన ప్రకారం బ్రిటన్లో సగానికి పైగా ఇళ్లల్లో టాబ్లెట్లు, 76% పైగా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. పిల్లలు టాబ్లెట్లను స్వైపింగ్ చేయడమే కానీ చేతులతో పెన్సిల్ కూడా పట్టుకోవడం రావడం లేదని ఈ పరిశోధనలో తేలింది. పిల్లలు ఎక్కువసేపు ఆడుకోవాలి, అలసిపోయి నిద్రపోవాలి. అలాగే వారు మానసికంగా ఎదగడానికి పుస్తకాలు చదవాలి, కథలు వినాలి, పాటలు పాడాలి, పజిల్స్ ఆడాలి. తల్లిదండ్రులతో మాట్లాడే పరిస్థితి ఉండాలి. అదే వారి డెవలప్మెంట్కి కారణమవుతోంది. కానీ సెల్ ఫోన్ కారణంగా వారి జీవితాలు నాశనమవుతున్నాయి. దీన్ని మార్చాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ముందు మనం సెల్ ఫోన్ వాడడం తగ్గించి పిల్లల జీవితాలని కాపాడుదాం. ఇది చిన్నపిల్లల మొబైల్ వాడకంపై స్పెషల్ ఫోకస్. నమస్తే.